ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మళ్ళొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో మొదటి మూడు అధ్యాయాలలో సంఘములకు దేవుడు ఉత్తరాలు రాయించాడు, లేఖలు రాయించాడు. ఎఫెసులోనున్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, పెర్గములోనున్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, సార్దీ సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘ దూతకు ఇలాగు రాయుము, లవోదికయలో ఉన్న సంఘ దూతకు ఇలాగు రాయుమని 7 సంఘాలకు లేఖలు రాయించడానికి యేసయ్య యోహానును సంధించాడు. నేను నీకు కొన్ని చూపిస్తాను, కొన్ని చెబుతాను, ఆ చెప్పినవన్నీ కూడా నీవు ఈ 7 సంఘాలకు లేఖలుగా రాసి ఆ దూతలకు పంపించు అని ఆయన మాట్లాడటం జరిగింది. 2 సంఘాలని ఆయన విమర్శించాడు, 2 సంఘాలని మరీ కఠినంగా విమర్శించాడు. మిగిలిన సంఘాలని చిన్న చిన్న దిద్దుబాట్లు చెప్పాడు. 2 సంఘాలనైతే ఏ తప్పు మోపలేదు, వారిని దీవించాడు. వాళ్ళకి మంచి బహుమానం ఉంది అని వాళ్ళ విషయంలో ఆయన మాట్లాడటం మనకు తెలుసు. 5 సంఘాలకి దిద్దుబాట్లు చెప్పాడు, 2 సంఘాలని ప్రశంసించాడు. అయితే ఆయన చెప్పినటువంటి దిద్దుబాట్లన్నిటిని కూడా, వాటన్నిటిని గురించి, ఆ సంఘాలకు లేఖలేంటి, వాటి వరుస క్రమం ఏంటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే నోట్స్ గతంలో నేను బుధవారాల ధ్యానంలోనే పంచుకున్నాను. దాదాపు 2-3 పర్యాయాలు పంచుకున్నాను. లైవ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి క్రమంగా పంచుకున్నాను. తర్వాత లైవ్కు ముందు కూడా 2-3 దఫాలు నేను వాటి గురించి మాట్లాడటం జరిగింది. ఒకవేళ మీలో ఎవరికైనా దాని విషయంలో క్లారిటీ లేకపోతే తర్వాత అడగవచ్చు, లేదంటే ఆల్రెడీ ఆ నోట్స్ రాసుకున్న వాళ్ళని మీరు సంప్రదించినట్లయితే మీకు ఆ నోట్స్ ఇస్తాను. అప్పుడు ఆ ముందు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘాల లేఖలను గురించి మీకు స్పష్టత వస్తుంది. సరే, ఈరోజు నేను దాన్ని చెప్పబోనుకోలేదు. ఇక్కడ 7 సంఘాలకు లెటర్స్ రాస్తున్నప్పుడు ఒక మాట తరచుగా వాడాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని. జయించువానికి నేను ఇది ఇస్తాను, జయించువానికి నేను అది ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఈ మాట ఎక్కడెక్కడ ఉందో ఒకసారి మీరు అండర్లైన్ చేసుకుంటారని వరుసగా చకచక చూపించేస్తాను. ఒకసారి మీరు చూసినట్లయితే ఫస్ట్ రిఫరెన్స్ 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానన్నాడు ఎఫెసులోనున్న సంఘపు దూతకు రాస్తూ. 2వది 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణం వల్ల ఏ హానియు చెందడు అన్నాడు. 2. ఇక 3వది 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మళ్ళీ ఇక్కడ కూడా జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన మరియు యొక్క క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ మరి అది ఎవరికి తెలియదు. 3. ఓకేనా? ఇక 4వది చూద్దాం. 26, 27 వచనాలు కలిసి ఉంటాయి. ఏమండి? జయించు, నేను నా తండ్రి వలన నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను. 29వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. 4. 5వది
3వ అధ్యాయము 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించువాడన్న పదం మర్చిపోవద్దు, అవి అండర్లైన్ చేసుకుంటా ఉండండి. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఓకేనా? ఇలాగున తర్వాత 3వ అధ్యాయం 12వ వచనంలో, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అని, అందులో నుండి వాడు ఇక మీదటి అన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఓకేనా? ఇప్పుడు 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. 7 సంఘాలకు రాసిన లేఖలలో ముగింపుల్లో స్పష్టంగా చెప్పేశాడు, జయిస్తే నేను దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను, జయించువానికి నేను తెల్లని రాతిని ఇస్తాను, క్రొత్త పేరు ఇస్తాను, జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను, జయించువానికి సింహాసనం ఇస్తాను, జయించువానికి రాజదండం ఇస్తాను, జయించువాన్ని తెల్లని పరిశుద్ధమైన వస్త్రములు ఇస్తాను, అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని ఆయన ఏమి ఇస్తానన్నాడో వరుసగా మనకి చెప్పాడు. ఈ చెప్పిన ప్రతి సందర్భంలోనూ జయించువానికి అనుకుంటూ వచ్చాడు. అంటే జయించువానికి ఇది ఇస్తాను అన్నాడు అంటే మొత్తానికి ఏదో ఫైటింగ్ ఉందన్న సంగతి చెప్పకనే చెప్పాడు. ఈ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో మనం చదువుతున్నప్పుడు జయిస్తే నేను ఇది ఇస్తా, జయిస్తే నేను అది ఇస్తా అని మనల్ని ఊరిస్తాడు. సరే, ఇంతకు ప్రభువా, జయించటం అంటే ఏదో మొత్తానికి యుద్ధరంగం అని అర్థమవుతుంది. జయాపజయాలు, జయము అపజయం అంటే ఇదేదో పోరాటం, పోటీ. యుద్ధరంగం కావచ్చు, రణరంగం కావచ్చు, లేకపోతే రాజకీయ రంగం కావచ్చు, లేకపోతే ఇంకొకటి మొత్తానికి ఏదో పోరాటం అయితే నీకుంటుంది. ఆ పోరాటంలో నువ్వు జయిస్తే నీకు ఇది ఉంటుంది అని దేవుడు సుస్పష్టంగానే మాట్లాడుతున్నాడు. నేను అది చదివిన ప్రతిసారి సందేహపడేవాడిని. జయిస్తే నేను ఇది ఇస్తా, జయిస్తే అది ఇస్తానన్నా, ఇందుకు ఏం జయించాలి ప్రభువా? నువ్వు ఏం జయించాలో చెబితే ఇక పూనుకొని మొదలు పెడతాం జయించడానికి. ఏం చెప్పకుండా జయించువానికి నేను తెల్లని రాతిని ఇస్తా, జయించువానికి క్రొత్త పేరు ఇస్తా, జయించువానికి పరదైసులో ఫలములు ఇస్తా, జయించువాని పేరు గ్రంథంలో లిఖిస్తా, అది ఎప్పటికీ కొట్టివేయబడదు, ఇవన్నీ చెప్తున్నావు. ఇంతగా అసలు ఏం జయించాలి, ఏ పోరాటం జయించాలి, ఏం సంగతి అనేది ఒక ప్రశ్న దేవుని ముందు. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. మీకు కూడా ఈ సందేహం ఉండి ఉంటుంది, ఇన్నిసార్లు జయించాలి అన్నాడు కదా, ఇంతకీ ఆ పోరాటం ఏంది, ఆ జయం ఏంది? ఏమండి, మనల్నందరినీ కూడా దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా పిలిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడన్నాడు. ఓకే, బాగుంది. ఇప్పుడు మనల్ని అందరం కూడా రారాజు పిల్లలం. మన దేవుడు రాజాది రాజు. బాగా వినాలి, మంచిగా అర్థమయ్యేటట్టు చెబుతా, ఏం ఇబ్బంది పడే పని లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి. మనమందరం రాజాది రాజు పిల్లలం. మన నాయన రాజుగారు ఆయన పిల్లలు, ఆడపిల్లలైతే ఎవరు రాణులు కావాలనుకుంటాడు, మగపిల్లలైతే ఎవరు రాజులు కావాలనుకుంటాడు. అంతేగాని ఏదో ఇంకొక టైపులో ఉండేవాళ్ళుగా కావాలని ఏ రాజు కూడా తన పిల్లల విషయంలో అనుకోడు. అందుకే ఒక సామాన్యుడి సంతానం, వారి యొక్క పెంపకం, వారి యొక్క విధి విధానాలు వేరు. రాజుగారి యొక్క సంతానం, వారి పెంపకం, వారి విధి విధానాలు వేరు. బాగా అర్థం చేసుకోండి. సామాన్యుడు అనుకోండి,
వానికి అంత ప్రెజరేం ఉండదు. సామాన్యుడి సంతానం అయితే తండ్రి చేసే విద్య ఏదో కొడుకు నేర్పుకుంటాడు, లేదా ఇంకొక విద్య ఏదో నేర్పుకుంటాడు, కొడుకు బ్రతకడానికి అనుకూలంగా మార్గం ఏర్పాటు చేస్తాడు. కానీ సామాన్యుడి సంతానం వేరు, ఒక రాజు కొడుకు వేరు. సామాన్యుని కూతురు వేరు, ఒక రాజు కూతురు వేరు. సామాన్యుల కంటే ఎక్కువైన బాధ్యతలు రాజు సంతానం మీద మోపబడతాయి గనుక దానికి తగ్గట్టుగానే రాజ సంతానము సిద్ధపడాలి. బాగా గమనించాలి. చాలామంది అనుకుంటారు రాజుగారు కొడుకుగా పుడితే ఎంత అదృష్టం, అసలు ఎంత ధన్యత, రాజుగారి కూతురుగా పుడితే ఎంత బాగుండు, అసలు ఎంత ధన్యత. ఎవరు ఏది చెబితే అది వింటారు, కోరుకున్నదల్లా వచ్చేస్తుంది. అసలు ఇక మనకి ఎదురే ఉంది అసలు రాజుగారి పిల్లలుగా పుడితే. చాలామంది అనుకుంటారు బాగా సంపన్నుల ఇంట పుడితే ఎంత బాగుండు, మా నాన్న బేదోడు, మా అమ్మ బేదది, వీళ్ళ కడుపున పుట్టాను నేను, వాళ్ళకి అగసాట్లే, వాళ్ళ కడుపున పుట్టిన నా బతుకు అగసాట్లే అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నేను చెప్పనా, ఘనులైన వారి ఇంట పుట్టుట కంటే సామాన్యుల ఇంట పుట్టుట లోకపరంగా చూస్తే కొంత ప్రశాంతతకు అవకాశం ఉంటుంది. ఘనులైన వారి ఇంట పుడితే సచ్చినట్టు మొత్తం చదువంతా చదవాలి. సామాన్యుడు ఇంట పుడితే చదవచ్చు, ఎగ్గొట్టి తిరగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పెద్దోళ్ళు కూడా అంత చదివి ఉండరు కాబట్టి. అసలు ఏమీ లేని వాళ్ళకి కాస్త కూస్త వాళ్ళ అబ్బాయి పేపర్ చదువుతుంటే ఓ అబ్బా మా వాడు బాగానే చదువుతున్నాడని పండుగ చేసుకుంటారు. ఇక ఆ పేపర్ మాత్రం చదివి ఇంతటితో సరిపోయింది, ఇంక ఎక్కువ చదివితే నేను ఇబ్బంది పడతాను, ఇంతటితో చాలు అంటే సరేలేయ్యా మాకంటే బాగానే చదువుతున్నావుగా అని అంతటితోనే మురిసిపోయి ఆనందపడతారు. సంపన్నులు అట్లా కాదుగా, వాడి తాట ఒలుస్తారు. సచ్చినట్టు వాడు హాస్టల్లో ఉండొచ్చు, లేదా ఇంకోటి, అది కూడా బాగా కాస్ట్లీ స్కూళ్ళల్లో, కాస్ట్లీ హాస్టళ్ళలో చేరుస్తారు. అనుకూలంగా ఉంటే చదవచ్చు, మైండ్ డిస్టర్బ్ అయితే ఊరేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంతే కదండి. కొన్ని స్కూళ్ళు, కొన్ని కాలేజీలు అంతే. ప్రెజర్ తట్టుకోలేక ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ చున్నీలో ఏదో తీసుకొని మెడకేసుకొని ప్రాణాలు తీసేసుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వాళ్ళని సాది చేపలను దోయినట్టు తోమి, ఏదేంటంటే మీ ఫ్యూచర్. మేము ఇంత ఇబ్బంది పెడుతున్నామంటే మేము ఒట్టిగా ఇబ్బంది పెట్టట్లా, మీ ఫ్యూచర్ కోసమే, మీ భవిష్యత్తు బాగుండాలని అని తోమి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒక ముద్ద అన్నం తింటాం, ఇక తోముడే, ఆ బాధ తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ లోకపరంగా చూస్తే అట్లా ఉంటుంది. సరే, ఇక దాన్ని పక్కన పెడదాం, మన సంగతికి వద్దాం. మనం అతిగతి లేని దీనులం. యేసయ్య రక్తం చేత మనల్ని విమోచించి ఆయన పిల్లలుగా స్వీకరించాడు. ఇప్పుడు మనం అందరం కూడా రాజుగారి పిల్లలం అయిపోయాం. ఈ మాట చాలాసార్లు చెప్పాను నేను మీకు, మళ్ళా చెప్తున్నా. మనం అందరం ఎవరు పిల్లలం అయిపోయాం? రాజుగారి పిల్లలం అయ్యాం. అదిగా అయ్యాం కాబట్టి ఇక అగసాట్లు స్టార్ట్ అయినాయి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజుగారి పిల్లలు కాకపోతే గొడవే ఉండేది కాదు. రాజుగారి పిల్లలం అయ్యాం కనుక ఇక మనల్ని ఊరుకోడొట్టిగా. ఇక మన ముందు ఒక ఛాలెంజ్ పెడుతున్నాడు ఆయన. మీరు నా పిల్లలు కనుక మీరు ఒక సామాన్యుల్లాగా జీవించడానికి వీల్లేదు అంటాడు. ఇది నేను మీకు మీ మీద బానిసత్వంగా మోపట్ల. సామాన్యుడి బాధ్యత కంటే కూడా మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. మళ్ళా చెప్తా, ఒక సామాన్యుడి మీద ఉండే బాధ్యత వేరు, రాజుగారి కొడుకు మీద ఉండే బాధ్యత వేరు. సామాన్యుడైతే వాడి ఫ్యామిలీ వరకు వాడు చూసుకొని బతికేస్తే గొడవ ఉండదు, అంతవరకే. వాడు చూసుకోవాల్సింది వాడి ఫ్యామిలీని. కానీ ఒక రాజు అనుకో, రాజ్యంలో ఉన్న ప్రతి కుటుంబం తన కుటుంబంగానే ఆలోచించాలి. ఇప్పుడు చెప్పండి, సామాన్యుడికి బాధ్యతలు పెచ్చా, రాజుకు బాధ్యతలు పెచ్చా? నోరు తెరిచి పెద్ద సప్పుడుతో చెప్పండి, మీరేం సిగ్గుపడకండి, ఇదేం పెళ్లి చూపులు కాదు. నోరు తెరిచి మాట్లాడండి. సామాన్యుడికి బాధ్యతలు పెచ్చా, రాజుకు బాధ్యతలు పెచ్చా? అది ఇందాకెప్పుడు ఎటుపోయింది సప్పుడు? మరి మంచిగా చెప్పాలి సమాధానం. స్తోత్రం చెప్పండి ముందు. సామాన్యుడి బాధ్యత వేరు, రాజుల బాధ్యత వేరు. ఒకసారి ఒక జోక్ చెప్పినా కదా, గుర్తుందా మీకు? రాజుగారికి బీదవాడైన స్నేహితుడు ఉండేవాడట. ఎప్పుడు కలిసినా ఎలా ఉన్నావంటే, నీకేమరా మహారాజువి, అడిగిందల్లా వస్తుంది, కోరిందల్లా దొరుకుతుంది,
నీ చుట్టూ 10 మంది, నువ్వు కూర్చుంటే 10 మంది, లేస్తే 10 మంది, కాళ్ళు వీసుకేవాడు ఒకడు. నువ్వు ఎటు పోతే అటు నీకు ఉపచారం చేయడానికి, అసలు నువ్వు తినాలనుకున్నది తింటావు, కట్టాలనుకున్నది కడతావు. నువ్వు ఎటు పోయినా జేజేలు, ఎటు వచ్చినా జేజేలు. నీ లైఫ్ ఏడా, మా లైఫ్ ఏడరా అని వీడు ఎప్పుడు కనపడ్డ రాజుని ఈ మాటలతో పొడుస్తున్నాడు. ఒరే, నా లైఫ్ గురించి ఎందుకురా, నువ్వు సామాన్యుడివి, నా ఫ్రెండువి అయినా నేను రాజు అన్న సంగతి కూడా పక్కన పెట్టి కాసేపు నీతో గడుపుదామని నేను వచ్చినప్పుడల్లా నువ్వు రాజువి, నువ్వు అంతా, నువ్వు ఇంత, నీకు అట్ట జరిగిద్ది, నీకు ఇట్ట జరిగిద్ది అని ఊరికే నా మీద పడి ఏడుస్తున్నావు. ఓ పని చెబుతా చేరా అన్నాడు. అంటే ఏందో చెప్పంటే, అంతసేటు గొప్ప ధన్యత అంటున్నావు కదరా, ఒక్కరోజు నిన్ను రాజుగా చేస్తాను ఏలరా అన్నాడు. ఒక్క రోజుకి నీకు రాజ్యం అప్పచెప్తా, నువ్వే రాజువి, నేను నీకు సామాన్యుడిలాగా ఉంటా, నీ పక్కన నువ్వే ఏలమన్నాడు. నిజంగానా అన్నాడు. వాడికి అదృష్టం కలిసి వచ్చినట్టు ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఒక్కసారి రాజు అయితే మాత్రమేమి, కాకపోతే ఒకరోజు అయిపోయిన తర్వాత మాజీ రాజు అవుతాడు. ఒక్కసారి వెళ్ళినా రాజు రాజే కదా. కాబట్టి వీడికి వెంటనే ఆశ కలిగింది. నువ్వు నిజంగా మాట్లాడుతున్నావు అంటే, నిజంగా ఏందిరా, దండం పెట్టి చెబుతా, నువ్వు నా స్నేహితుడిరా, నేను నిన్ను నమ్ముతున్నా, తప్పకుండా నువ్వు ఈరోజు నిర్ణయం చేస్తాను, అందరికీ చెప్తా, రేపటి నుంచి రేపు మొత్తం కూడా నువ్వు రాజువురా, నువ్వు ఏం చేయాలనుకున్నా అది చేయి అన్నాడు. తప్పకుండా ఇక వాడు ఇంటికాడ అంత సంబరంగా చెప్పుకొని ఇక వచ్చేసాడు, అంతఃపురానికి వచ్చేసాడు. 1 డే రాజు, ఒక్కరోజు రాజు అన్నమాట. ఇక వాడు రాజ్యం సింహాసనం మీద కూర్చోబెట్టారు, వాడిని ఎత్తిన కిరీటం పెట్టారు, రాజవస్త్రాలు దొరికారు, కత్తులు కట్టార్లు ఉంటాయి కదా రాజుగా, అవన్నీ ఇచ్చారు, కూర్చోబెట్టారు సింహాసనం మీద. వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత మరి ఇక రాజుగారు చేసే దినచర్యలన్నీ వాడు చేయాలిగా. అంటే సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కి ఒట్టి జేజేలేనా, ఫస్ట్ జేజేల కార్యక్రమం అయిపోయింది. క్రొత్త మహారాజుకు స్వాగతం సుస్వాగతం అని ఏదో 2-3 డ్యాన్స్ స్టెప్పులు ఉంటాయిగా, నాట్యాలు అప్పట్లో అన్నీ అయిపోయినాయి. ఇక వాడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. అయిపోయింది. ఇక సమస్యలు స్టార్ట్ అయింది. రకరకాల చిక్కు సమస్యలతో వచ్చి నిలబడుతున్నారు అటోకళ్ళు ఇటోకళ్ళు. మహారాజా, మహాప్రభు, ధర్మరాజులు, ధర్మప్రభులు, మీరే న్యాయం తీర్చాలని అలివిగానే సమస్యలు చెబుతున్నారు. చెప్తుంటే వీడు ఆలోచించడానికే సగం పొద్దు అయిపోతుంది. రాజుకెళ్ళి చూస్తున్నాడు, ఏందిరా అంటున్నాడు. ఏముంది మహారాజు, నువ్వే చెప్పు, తీర్పు చెప్పు అన్నాడు. తీర్పు కాదురా, వాడిది న్యాయంగానే ఉంది, వీడిది న్యాయంగానే ఉంది, ఇప్పుడు ఏం చెప్పాలా, ఏం అర్థం కావట్లేదు. మహారాజురా నువ్వు, ఇక అర్థం లేదు, గిర్థం లేదు, చెప్పాల్సిందే నువ్వు తీర్పు. ఏంట్రా ధర్మ సంకటంగా ఉందంటే, సరే ఈ రోజుకు నువ్వు రాజు అయితే జస్ట్ నేను మంత్రి పాత్ర పోషిస్తాలే, నేను చెప్తాను నీకు సలహా అని పక్కన అంతకుముందు ఉన్న రాజు చెప్తున్నాడు. ఇదిగో ఈ సమస్య చెప్పాడు, ఇది చెప్పాడు, దాని పరిష్కారం ఇది అన్నాడు. ఇక సరే ఇది పరిష్కారం అనేసాడు. ధర్మరాజులు, మహాప్రభులు చక్కని సమాధానం ఇచ్చాను, సైడ్ అయిపోయారు. ఆడు చెప్పలా, పక్కనోడు అందించాడు. వాళ్ళు బాగానే ఇంక అయిపోయింది అనుకున్నాడు. ఇంకొక బ్యాచ్ వచ్చారు. అట్లాగా ఒక 10-15 మంది బ్యాచ్లు వచ్చారు. వీడి పని అయిపోయింది సగం. వచ్చినోడు కల్లా ఇటే చూస్తున్నాడు. అరే నాకెళ్ళి చూస్తావేరా, నువ్వు రాజు, నువ్వురా, నువ్వు తీర్పు చేయరంటే నాకేం అర్థం కావట్లేదురా. ఏందిరా ఇట్లా చిరుక్కుపోయాను, ఇప్పుడు నేను సమాధానం చెప్పకపోతే నా పరువు పోతుంది, నా పరువు తీయకరా, నాకు చెప్పురా ఏం చెప్పాలో అంటే చెప్పాడు. పక్కన రాజు చెప్పాడు, ఇట్లా చెప్పాడు. మొత్తం సమస్యలన్నీ డీల్ చేసేసాడు. బతుకు జీవుడా, అయిపోయింది. ఈ రోజుకు సభ అయిపోయింది. ఇంక చాలేరా, ఇక నువ్వు తీర్పు తీర్చలేవు, రేపటికి వాయిదా, నేను చూసుకుంటాలే, ఇక ముగించరా, సస్తావు, లేకపోతే తిండి కూడా తిన్నారు, ఇంక ముగించరా అన్నాడు. ఇక ఎగిరి గంతేసి, సభ ఎంతటితో ముగిస్తున్నాం, మిగిలింది రేపు చూస్తాం అన్నాడు. జంపు ఇంకా లెగిశాడు. అడుగుతా ఉన్నారు, మహాప్రభో ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్నాం, ఈరోజు మీరు న్యాయం తీరుస్తారంటే పక్కన రాజుకెళ్ళి చూశాడు. ఏందిరా వాళ్ళని వదిలిపెట్టేటట్లు లేరు. ఆ రాజు చెప్పాడు, రేపు రండి చూద్దాం అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇక తర్వాత అంతఃపురంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక రాజ్య వ్యవహారాలు ఇక్కడ ఈ సమస్యలు అయిపోయినాయిగా, తీర్పులు అయిపోయినాక అంతఃపురంలో పోతే మంత్రి ఎంటర్ అయ్యాడు. ఆ మంత్రి ఎంటర్ అయ్యి, మహారాజా, మరి మీరు 1 రోజైనా 2 రోజులైనా మరి
మా బాధ్యత మేము చెప్పాలి అని మొత్తం అసలు ఎక్కడ చుట్టుపక్కల శత్రు దేశాలు ఏమేం చేస్తున్నాయి, ఎట్లా కుట్రలు పన్నుతున్నాయి, ఇదంతా వివరించడం మొదలుపెట్టారు. వాడిని కూడు కూడా తినేలా శుభ్రంగా పని చేసుకుంటా పట్టెడు అన్నం తిని హాయిగా నిద్రపోయేవాడు, అన్నం కూడా తినేలా. పాప ఇతనే జాలిపడి కొంచెం భోంచేస్తావా అన్నాడు. ఒకరోజు రాజు కదా, ఈ టైం అంతా అయిపోతుంది, కానీ ఏందో చూద్దాం అన్నాడు. చూద్దామంటే ఇక వాళ్ళు సమస్యలు చెప్తున్నారు. ఫలానా వాడు ఇటుపక్క నుంచి రావటానికి కుట్ర బన్నుతున్నాడు, ఇటుపక్క నుంచి వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటానికి కుట్ర బన్నుతున్నాడు, దానికోసం మరి మీరు సెలవిస్తే సైన్యాన్ని ఎలా మోహరింపజేయాలి, ఎటుపక్క నుంచి వాళ్ళని అడ్డుకోవాలనేది దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం మహారాజా. మరి ఈ ప్రక్కన ఈ ఇటుపక్క ఈ రాజు కూడా ఇట్లనే కుట్రలు చేస్తున్నాడని మన గూఢచారి వర్గాల ద్వారా తెలిసింది. మరి దీని విషయంలో కూడా మీరు ఎలా ముందుకెళ్ళమంటే అలా వెళ్తామంటే వీడు ఎర్రిముఖం వేసుకొని చూస్తున్నాడు. ఏం తెలుసు అసలు? మళ్ళీ పక్కన రాజుకెళ్ళి చూశాడు. చెప్పండి మహారాజా, మీరు మహారాజులు. ఏం మహారాజులు రా, నా జుట్టు ఊడేటట్టుంది, నా వల్ల కావటం లేదు, ఏం చెప్పాలి చెప్పంటే రేపటికి చెప్పు, రేపు చెప్తానని చెప్పండి. ఇదంతా రేపటికి, ఇంకెవడు ఏదన్నా అడగనే వినాలిగా, ముందు వినాలా, వినటానికి చాలా టైం అయిపోతుంది. తర్వాత మహాప్రభు మన రాజ్యంలో ఈ అవసరతలు ఉన్నాయి, ఈ వీటికి మీరు మనీ శాంక్షన్ చేశారు, ఇంతవరకు జరిగించేసాం, ఇక వీటికి మీరు డబ్బు ఇవ్వాల్సి ఉంది, మరి మన ఖజానాలో ఎంత ఉంది, మనకు రావాల్సింది ఎంత ఉంది అని ఈ లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. వాడికి తలనొప్పి స్టార్ట్ అయింది. అంతా అయిపోయింది. సరే ఏదో పక్కన ఆడికి వెళ్ళి చూశాడు. రాజు చెప్పాడు. చివరికి ఆకలి అవుతుందిరా అని అడిగాడు. ఆకలి అవుతుందిరా అంటే సరేరా, ఇబ్బంది పడవాకు, తిందు గణపద అని తీసుకెళ్ళి ఆ పెద్ద టేబుల్, పెద్ద పెద్ద ఆసనాలు, దాని మీద అన్ని రకాల ఆహార పదార్థాలు, అది చూడగానే అబ్బా మిగిలినవి ఏమో కానీ నా పంట పండింది అనుకున్నాడు. ఈ కోరుకున్నవి అన్నీ ఉన్నాయి దాని మీద, టేబుల్ మీద. అబ్బా మస్తుగా తినొచ్చు అనుకున్నాడు. పోయాడు, టేబుల్ మీద కూర్చున్నాడు. స్పెషల్ ఆసనం రాజుకి, మరి కింగ్ కదా, స్పెషల్ ఆసనం అన్నమాట. మహారాజా మీరు ఇక్కడే కూర్చోవాలా. చాలా సంతోషం. చేతులు కడుక్కోవచ్చు. అవసరం లేదు మహారాజా, మీకే వస్తుంది, బంగారు పాత్ర వస్తుంది, అందులో మీరు బంగారు గ్లాస్తో చేతులు కడుక్కోవచ్చు. బంగారు పాత్ర చేతులు కడిగేదంటే బాబోయ్ అని ఏదో సంతోషపడి మురిసిపోతున్నాడు. ఈ చేతులు కడిగేసుకున్నాడు, మంచిగా అయిపోయింది. అన్ని పదార్థాలు ప్లేట్లో పెట్టారు. ఇక తినబోతా నిజంగా ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడు ఎంత గొప్పడని పైకి చూశాడు. పైకి చూస్తే వాడి అయిన ఖడ్గం వాటి నెత్తి మీద వేలాడుతుంది, వెంట్రుకంత దారంతో గట్టిగా గాలి వీచిందా తెగి నెత్తిన పడుద్ది. వాడి అయిన ఖడ్గం ఏమాత్రం ఎక్కడ ఏ పార్ట్లో దిగినా వెళ్ళిపోద్ది అంటున్నా, అంత బరువు, అంత వాడి అయిన ఖడ్గం వెంట్రుకంత దారంతో పైన వేలాడగట్టుంది. కరెక్ట్గా వీడు కూర్చున్న దాని నెత్తి మీదే ఉంది. దేవుడు ఎంత భోగం ఇచ్చాడని పైకి చూస్తే అది కనపడతాం. గుండె జారిపోయింది వీడికి, గుండె జారిపోయింది. ఇప్పుడు ఈ కళ్ళ ముందున్న ఈ భక్ష్యాదులు, ఈ భోగం ఏమో కానీ పైన ఉన్నది ఎప్పుడు పుట్టుకుని దిగి నెత్తిన పడుద్దో, ఎక్కడ గుచ్చుకుంటుందో అని తినేది కూడా ప్రశాంతంగా తినలేకపోయాడు. నీకు అర్థమైందా? ఇది తింటాడా తృప్తిగా? కొంచెం గాలి అట్లా వీస్తే చాలు గడగడలాడుతూ ఒరుగుతున్నాడు పక్కకి. తినరా, కమ్మని పదార్థాలు ఉన్నాయి, ఏది కావాలంటే అది కోరుకో అంటే చకచకా తింటున్నాడు స్పీడ్గా. ఎందుకంత తొందరగా తింటావు? కూల్గా తిను, ప్రశాంతంగా తిన్ను, నీకు ఏది కావాలో నేను కొసరి వడ్డిస్తాగంటే నీ వడ్డీయటం చల్లగా ఉండి అట్లా ఉండరా బాబు, కత్తి దిగి ఆడ నెత్తిన పడిద్దని భయం పుడుతుంది, గొంతులో దిగినా మెడలో దిగినా ఇంకంతేరా బాబు, ఇంటికి కూడా పోయేది ఉంటుంది నేను అంటే, అదేం చేసేదిలే తిను అంటే 2 ముద్దల్లో తినేసి లేచి వెళ్ళి పక్కకు వచ్చేసాడు. నన్ను రాజును గమ్మని నా నెత్తి మీద కత్తి కట్టిస్తావా అంటే నన్ను చంపుదామనేగా అంటే అప్పుడు రాజు చెప్పాడు, రే మహారాజుగా జీవించేవాడిది ఎంత భోగం, ఎంత సుఖం, ఎంత సంతోషం అంటారు. నిజమేరా, జనాల దృష్టితో చూస్తే వాడు చెప్పిందే వేదం, చెప్పిందల్లా జరుగుతుంది, చెప్పిందల్లా చేయాలి కాబట్టి
అసలు వాడి లైఫ్ సూపర్ అనుకుంటారు, కానీ కాదురా. సామాన్యుడి జీవితమే ప్రశాంతమైంది. జస్ట్ వాడి రెస్పాన్సిబిలిటీ లేదా వాడి బాధ్యత వాని కుటుంబం వరకే. నీది చిన్న కుటుంబం రా, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. కానీ నాది రాజ్యం ఎంతైతే ఉందో అంతవరకు నా పిల్లలేరా, నా కుటుంబం రా రాజ్యం అంతా. నువ్వు ఒక చిన్న కుటుంబానికి తండ్రి అయితే నేను రాజ్యం మొత్తానికి తండ్రిని. నీ బాధ్యత ఓన్లీ కుటుంబానికి చెందిందైతే నా బాధ్యత రాజ్యం మొత్తానికి చెందింది. ఎక్కడ ఎవనికి ఏ సమస్య వచ్చినా నాదే బాధ్యత. నేనే పరిష్కారం చెప్పాలి, నేనే సలహా ఇవ్వాలి, నేనే అవసరమైతే యుద్ధరంగంలోకి వెళ్ళాలి. తీర్పులు చెప్పడానికి నీ వల్ల గాల. ఎంత మెంటల్ ప్రెషర్ రా నాకు ఆన్సర్ చేయటానికి వాళ్ళకి. శత్రువుల దాడిని ఎట్లా ఎదుర్కోవాలో, ఏ విధంగా సైన్యాన్ని మోహరింపజేయాలో నీ చేతగాల. నాకెంత ప్రెషర్ రాది వాళ్ళని ఎదుర్కోవడానికి. రాజ్యంలో ఉన్న కరువు కాటకాలు, ఈతి బాధలు, రకరకాల నష్టాలు, రకరకాల సమస్యలు, ఉన్న ఖజానా, దీనంతటిని గురించి థింకింగ్ చేసి ఎవరికి ఏ విధంగా ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని ఆలోచన చేయడం నీ వల్ల గాల. మరి దాన్ని ఆలోచించడానికి నాకెంత ఒత్తిడిరా. సరే ఇవన్నీ సరే, కానీ అక్కడ కత్తి ఎందుకు గట్టించావు అన్నాడు. నువ్వు అన్నావు కదరా, కమ్మని తిండి, కోరుకున్న వస్త్రం, కావాలనుకున్నాయని తినొచ్చు అన్నావు కదరా. ఆ కుర్చీ మీద నేను కూర్చున్నప్పుడు నీ తల మీద కత్తి కట్టాను. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు భయపడటానికి అది సన్నదారంలా కనపడుతుంది, కానీ అది బలమైన తీగతో కట్టించాను. నాకు తెలుసు నువ్వు నా స్నేహితుడివిరా. ఏమన్నా తేడా వస్తే సస్తావని నాకు తెలుసు. అందుకే నేను బలమైన తీగతో కట్టించా. అది వెంట్రుక వల్లే కనిపించే తీగ, అది తెగదు. కానీ ఒరే, నా పరిస్థితి తెలుసా? నా నీడను కూడా నేను నమ్మకూడదురా. నా నీడను కూడా నేను నమ్మకూడదు. ఎందుకు తెలుసా? నా పక్కనే ఉండి ఎంతో నమ్మకస్తులుగా ఉండి ఎవడు నా తినే ఆహారం విషం పెడతాడో తెలియదురా. నా ప్రక్కనే ఉండి నేను తింటున్నప్పుడు నా ప్రక్కలో ఎవడు బల్లెం గుచ్చుతాడో తెలియదురా. నా ప్రక్కనే ఉండి ఎవడు ఏ విధంగా నన్ను చంపేస్తాడో తెలియదు. ఎందుకంటే రాజ్యకాంక్ష, అధికారకాంక్ష, శత్రువులతో చేతులు కలిపి ఎవడు నాకు ఎక్కడ స్కెచ్ గీశాడో, ఏ విధంగా నాకు తినేదానిలో ఏం చేస్తాడో, నడిచేదారిలో ఏం చేస్తాడో, ఎక్కడేమైతే నా బ్రతుకు తెలియదురా. అందుకని టోటల్ నా లైఫ్ మొత్తం అర్థం కావటానికి నీకు అది చూపించాను నేను. అంతఃపురమైనా అన్నీ అందుబాటులో ఉన్నా నెత్తి మీద వేలాడుతున్న కత్తి వలె అనుక్షణం మరణ భయం నన్ను వెంటాడుతూ, ఎవరి చేతుల్లో పడకుండా తప్పించుకోవటానికి 2 ముద్దలేదో తిన్నానంటే తిన్నానన్నట్టుగా చమత్కారంగా అందరినీ పరిశీలించుకుంటూ పదార్థాన్ని ముందు పరీక్షింపజేసి తర్వాత నేను తీసుకొని, ఎంత ఒత్తిడో ఆలోచించావా? ఒక్కరోజు కూడా కంప్లీట్ కాల. వాడు వెంటనే కిరీటం తీసి ఇతనికే పెట్టాడు. రాజు లేదు, బూజు లేదు, పోరారే, నాకొద్దు, నాకు నా జీవితమే బాగుంది, అమ్మో నా వల్ల కాదన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజు గురించి నేను మాట్లాడాను. ఎలా మోస్తున్నావు మరి, ఇంత భారం మోయటానికి నీకేం కర్మ అంటే, నా తండ్రి నా భుజముల మీద ఉంచిన బాధ్యత రాదే. అయ్యా, సామాన్యుల వలె నీవు ఒకడివిగా బ్రతకటానికి కాదురా. నీవు నా కొడుకుగా పుట్టినందున అందరి బాధ్యత వేరు, నీ బాధ్యత వేరు నాయనా. ఈ ప్రజలంతా మన సంతానం అయ్యా, మన పిల్లలరా, మన కుటుంబం ఇదంతా. వాళ్ళు నవ్వితే మనం నవ్వాలి, వాళ్ళు ఏడిస్తే మనం ఏడవాలి. వాళ్ళని జనరంజకంగా పరిపాలించాలి నాయన. ఏదో సామాన్యుడిలాగా బతికేయటానికి ఆలోచించొద్దయ్యా. నా బిడ్డవుగా పుట్టినందుకు నీ బాధ్యత గొప్పదిరా అని చెప్పి నా తండ్రి ఈ కుటుంబాన్ని, నా రాజ్యం అనే కుటుంబాన్ని నాకు అప్పచెప్పాడు. కనుక ఆయన అప్పగించిన బాధ్యత చిన్ననాటి నుంచి ఆయన నేర్పుకుంటూ వచ్చిన అనుభవాలు, వాటన్నిటినీ కలిపి ఈరోజు మరి నేను కూడా సామాన్యుడిలాగా బతుకుతా. మరి రాజ్యానికి దిక్కేవర్రా? నేను కూడా అందరిలాగానే హాయిగా ఒక ముద్ద తిని సామాన్యుడిలాగా వ్యవసాయం చేసుకుని బతికేస్తా.
ఏదో వ్యాపారస్తుడా వ్యాపారం చేసుకొని బతికేస్తాం. మరి ప్రజల సంగతో, శత్రురాజు వస్తే వాడిని ఎదుర్కొనేదానికి వ్యూహరచన ఎవడు చేస్తాడు? శత్రువులు రాజ్యం మీద పడకుండా వాళ్ళని ఎవడటగిస్తాడు? ప్రజలకి ఏముందో ఏమి లేదో వాళ్ళ స్థితిగతులు ఏంటో ఎవడు తెలుసుకుంటాడు? ఈ విధంగా నేను అందరిలాగానే బతకాలనుకుంటే ప్రజలందరి గతి ఏమైద్దో ఆలోచించు అనే పాయింట్ మాట్లాడినప్పుడు వానికి అర్థమైపోయింది తనెంత తప్పుగా ఆలోచించాడో తన స్నేహితుడైన రాజు విషయంలో. సరే, దాన్ని పక్కన పెడదాం. అందరూ కలిసి ఒకసారి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన విషయానికి వచ్చేటప్పటికి రాజుగారి సంతానముగా మన యేసయ్య యేసు రాజా అని పాట పాడతా. ఏది పాట అండి? నా యేసు రాజా అని పాడతారు కదా. రాజా నీ భవనములో వేయింపవలు, రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. దేవునికి మహిమ. ఏ మనుషుడి బాధ అయినా, నాకు ఈ బాధలు ఎప్పుడు పోతాయో, నాకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, నాకు ఈ కన్నీళ్ళు ఎప్పుడు పోతాయో, నాకు ఆ బాధలు పోవాలా, నాకు ఈ బాధలు పోవాలా, నాకు అవి పోవాలా, నాకు ఈ పోవాలా, ఈ పోవాలా, ఈ పోవాలా, ఈ పోవాలా, ఈ పోవాలా, ఈ పోవాలా, ఈ పోవాలా. అది కాదు అసలు పోవాలి సంగతి. సరే, అసలు ఎందుకు వస్తున్నాయి అన్న పాయింట్ తెలుసుకోవాలి ముందు. పోతాయిలే, పోకుండా ఎందుకు ఉంటాయిలే, కానీ అసలు ఎందుకు వస్తున్నాయి నాకు ఇవి? నా లైఫ్ ఎందుకు ఇలాంటి అనుభవాల్లో గుండా వెళ్తుంది? నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్న ప్రశ్న రావాలి. అలా వచ్చినప్పుడే ఇలాంటి సమాధానాలు దొరుకుతాయి. నేను చెబుతున్నా, నీ సమస్య తీరిపోయిద్ది అని ఒక దైవజనుడు ప్రార్థన చేసి ఒక వాగ్దానం ఇస్తే దేవునికి స్తోత్రం, ఆ సమస్య పోయింది అనుకుందాం. నిజంగానే పోయింది. ఇంకా రాదా? దాని తాతయ్య లాంటి సమస్య ఇంకోటి వచ్చింది. సరే, దానికి కూడా ఏదో దైవజనుడు ఒక ఆశీర్వాదం పలికాడు, పోయింది అనుకుందాం. ఇంకా రాదా? నేను చెప్పనా, ఈ భూమి మీద మనం బతికున్నంత వరకు మనం సచ్చిన దాకా ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి వస్తానే ఉంటాయి. ఎందుకు ఇవి నా లైఫ్లో అనుమతించబడతానన్న మెయిన్ విషయం కానీ మనిషి గుర్తించగలిగితే అప్పుడు ఎన్నొచ్చినా కూడా ఆంతర్యంలో ఉన్నటువంటి ఆనందం కోల్పోడు, ప్రశాంతతని పోగొట్టుకోడు. ఏదొచ్చినా హ్యాపీగా దాన్ని ఎదుర్కోగలుగుతాడు. అది ఎంత చుట్టుముట్టి ఇబ్బంది పెట్టినా దానిలో సైతం దేవుని బట్టి స్వాంతన పొందగలుగుతాడు. అర్థమైతే ఓ స్తోత్రం చెప్పండి. అసలు ఎందుకు అనుమతించబడుతున్నాయి? మనకేం అనుమతించబడుతున్నాయి? మనకు అప్పచెప్పబడిన బాధ్యత ఏంటి? మన విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? దేవునికి ఉన్న ప్లాన్ ఏంటి? ప్రణాళిక ఏంటని తెలుసుకోవద్దు. ఏ పొద్దు చిన్నపిల్లల్లా ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. అయా నువ్వు నీ స్టోరీ అంతా నాకు వద్దులే కానీ ముందు నా అప్పు తీరిద్దా లేదా? నీ స్టోరీ అంతా నాకు వద్దు కానీ నాకు వచ్చిన రోగం పోయిద్దా లేదా? నీ స్టోరీ అంతా నాకు వద్దు కానీ ఇప్పుడు మా ఇంట్లో వీళ్ళు కొట్లాటలు జరుగుతున్నాయి, సమాధానం వచ్చిద్దా లేదా? ఈ మ్యాటర్ అంతా లేకుండా ఏసునామోలో నీ అప్పు తీరిపోయిద్దంటే అమ్మయ్య, ఏసునామోలో నీ ఫ్యామిలీలో సమాధానం వచ్చింది అమ్మయ్య, దేవునికి స్తోత్రం. ఏసునామలో నీ రోగం పోయిద్ది స్తోత్రం. ఏసునామలో సూపర్ ఉద్యోగం నీకు దేవుడు ఇవ్వబోతాడు అమ్మయ్య స్తోత్రం. ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోతే ఇంతే చెబుతాడు కానీ రాదు, ఏమి లేదని అల్ప విశ్వాసిగా చివరికి అవిశ్వాసిగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడులే, ఆయన కాక ఎవరు ఇస్తారులే. కానీ అసలు ఇవన్నీ ఎందుకు అనుమతించబడుతున్నాయి, వాటి విషయంలో మనం ఎలా స్పందించాలి అనే విషయంలో క్లారిటీ తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి వాటినైనా ఎదుర్కొని విశ్వాసంలో నిలబడగలుగుతాడు. దానిలో మొదటి కారణం చెప్తున్నా, మనము రాజ సంతానమైతిమి. లోకములో ఉన్న సామాన్య మానవుడి బాధ్యత వేరు, క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడిన దేవుని బిడ్డ బాధ్యత వేరు. ఏం అర్థం కాలేదా? చెప్పండి, ఏమర్థమైందో? మెల్లగా 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 వినపడిద్ది నాకు. మళ్ళా లైవ్లో ఉన్నోళ్ళన్నా చెప్పండి. ఉన్నారు ఎవరన్నా లైవ్లో? ఆ ఉన్నోళ్ళన్నా చెప్పండి. వీళ్ళేందుకు సిగ్గుపడుతున్న మెలికలు తిరుగుతున్నారు?
లోకంలో ఉన్న సామాన్యుడు, లోకంలో ఉన్నటువంటి దేవుని ఎరగని వాడి లైఫ్ వేరు, దేవుణ్ణి ఎరిగినటువంటి దేవుని పిల్లలమైన మన బాధ్యత వేరు. అందరము మనము ఈక్వల్ కాదు, మన బాధ్యత పెచ్చు. ఎందుకంటే ఈ విశ్వమంతటిని సృజించి దీని మొత్తాన్ని ఏలి పరిపాలిస్తున్నవాడు మన నాయన, మన అయ్య, మన అబ్బ, మన తండ్రి. ఏమంటున్నావు దేవుణ్ణి నువ్వు చెప్పు? నూరారా ఏమంటున్నావు? తండ్రి నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నాయన అంటే నానా అని. తెలంగాణలో నాయన అంటారు కదా, నాయన అని అంటారు కదా. మరి అబ్బా అన్న, నాయన అన్న, నాన్న అన్న, తండ్రి అన్న, అయ్యోయ్ అయ్యా అన్న అదే. ఇప్పుడు యేసయ్యా అంటున్నాం, అయ్యా. తండ్రి, పరలోక తండ్రి, నాయనా, అబ్బా, అబ్బా తండ్రి నీకేనయ్యా. ఇందా వాడి పాటలో. ఇప్పుడు యేసయ్యా లేకపోతే పరలోక తండ్రి. మళ్ళీ కొంతమందికి ఇంకో డౌట్ ఉంటుంది, మనం పరలోక తండ్రిని తండ్రి అనొచ్చు కానీ యేసయ్యను తండ్రి అనొచ్చు? అసలు మనం వరుసలు కలిపి మాట్లాడుతున్నారు. పరలోకపు తండ్రి మనకు తండ్రి అయితే యేసయ్య మనకేం కావాలా? దైవ కుమారుడు మనకు అన్నయ్య కావాలా? మంచిదే, అన్నయ్యని కూడా అనొచ్చు, పెద్దన్న, యేసయ్య పెద్దన్న. అంతేనా? ప్రాణప్రియుడు అంటున్నాం, స్నేహితుడా అంటున్నాం, రక్షక అంటున్నాం, రాజా అంటున్నాం, విమోచక అంటున్నాం, ప్రాణేశ్వరుడా అంటున్నాం. యేసయ్యను అన్ని పదాలతో సంబోధిస్తున్నాం, వాటిలో తండ్రి అని కూడా పిలుస్తున్నాం. తండ్రి అనకూడదు అంటారు కొంతమంది. మరి ఆయన పిల్లలారా అనొచ్చా? యేసయ్య తనకంటే పెద్దవారైన పేతురు మొదలైన వాళ్ళని అందరినీ కూడా కలిపి ఏమన్నాడు? పిల్లలారా అన్నాడా లేదా? లేదా అనలేదా? పిల్లలారా అనలేదా? మరి మనల్ని అందరినీ పిల్లలారా అంటే మరి ఆయన ఎవరు మనకి? తండ్రి అయిన దేవునిలో యేసు ఒక భాగమై ఉన్నాడు. తండ్రితో ఏకమై ఉన్నప్పుడు ఆయన కూడా తండ్రిలో ఉన్నాడు, తండ్రి ఆయనలో ఉన్నాడు కనుక యేసయ్యను కూడా మనం అయ్యా అనొచ్చు, తండ్రి అనొచ్చు, తప్పు కాదు. కొంతమందికి ఇది ఒక డౌట్, అట్లాంటి డౌట్లేం పెట్టుకోవాకండి. పరిశుద్ధాత్మ తండ్రి అనొచ్చు, యేసయ్యా నా తండ్రి ప్రభువా అనొచ్చు, పరలోక తండ్రి అని కూడా అనొచ్చు. అవునా? దైవజనుడినే తండ్రి అంటల్లా, ఆత్మీయ తండ్రి అనే పదం దైవజనుడికే వాడట్లా. క్రీస్తు యేసు సువార్త వలన నేను మిమ్మును కంటిని, మీకు బోధకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు, నేను సువార్త ప్రకారం మిమ్మును కంటిని కనుక నేను మీకు తండ్రిని అని చెప్పగా చెప్పాడు పౌలన్న. అర్థమొచ్చే? దైవజనుడే ఆత్మీయ తండ్రిగా సంబోధించబడుతున్నప్పుడు మరి శ్రేష్ఠుడు కదా యేసయ్య తండ్రి అని పిలవనర్హుడు కదా. ఏ దైవజనుడినేమో ఆత్మీయ తండ్రి అని పిలిచి యేసయ్యనేమో అన్నయ్య అని పిలుస్తావా? అప్పుడు యేసయ్యకి ఆత్మీయ తండ్రి యేసయ్యకి కూడా తండ్రి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాంటి డౌట్లు రానివ్వకండి. తండ్రి అన్నప్పుడు దైవత్రిత్వము ఏకత్వంలో ఉన్నప్పుడు ఆ పిలుపు ఎలాగా అర్థమయ్యేటట్టు చెప్తాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. ముగ్గురు విడివిడిగా ఉన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమైపోయి ఒక్కటిగా కూడా ఉండే అనుభవాలు దేవునికి ఉన్నాయి. దేవునిలో ఉన్న స్పెషాలిటీ అదే, సౌకర్యం అదే. ఏకకాలమందు ముగ్గురు వ్యక్తులుగా ఉండగలుగుతారు. అదే ఒక కాలంలో మళ్ళా ముగ్గురు కలిసి ఒక్కడుగా కూడా వ్యవహరించగలుగుతారు. ఎవరిని మయంపరిచినా మిగిలిన ఇద్దరికి అందుతుంది అది, ఎవరిని స్తోత్రించినా మిగిలిన ఇద్దరికి చెందుతుంది అది, ఎవరిని తండ్రి అని పిలిచినా మిగిలిన ఇద్దరికి కూడా ఆపాదించబడుతుంది అది. అయ్యా మాట్లాడకూడదు ఆయన, చివరి వాయిస్ వినపడుతుంది, 2-3 సార్లు వినపడింది. కొంచెం మౌనం వహించాలి, జాగ్రత్తగా వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి.
కొద్దిసేపు నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి నాయన. ఒక కీలకమైన విషయం చెప్తా. కాబట్టి ఇక ఈ తండ్రి అనే దాని దగ్గర కన్ఫ్యూజ్ కావద్దు. పిలవచ్చు ఎవరినైనా మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తండ్రి అని మనం సంబోధించవచ్చు. దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనమందరం ఆయనకు పిల్లలమయ్యాం. ఆయన అయ్యా, నాయన, అబ్బా, తండ్రి అని మనం పిలుస్తున్నాం కనుక ఆయన మనకు తండ్రి అయినప్పుడు, ఆయన రారాజు అయినప్పుడు, ఆయన విశ్వానికి చక్రవర్తి అయినప్పుడు, ఆయన సంతానంగా మనకు కూడా మరి ఆ బాధ్యత లేదా, ఉందా? అందరు నోరు తెరిచి చెప్పాలా? కాబట్టి యేసుక్రీస్తు రక్తము వలన విమోచింపబడిన ప్రతి ఒక్కడు తనను గూర్చి తాను తలంచుకొనవలసిన విషయములో క్లారిటీ మిస్ అవుతుంది. నీ వరకు నేను ఎంతటి వాణ్ణిలే అని అనుకో. ఏది తగ్గింపు విషయానికి వచ్చేటప్పటికి తప్పు లేదు, కానీ అన్ని విషయాలకు అది ఆపాదింపబడదు. నీ బాధ్యత కూడా గుర్తుపట్టాలి. అందరి వంటి సామాన్యుణ్ణి కాదు, నన్ను ఆయన విమోచించాడు, పేరు పెట్టి పిలిచాడు, రక్తముతో కొన్నాడు. విశ్వాసమును బట్టి నేను ఆయన సంతానం. ఆయన రారాజు అయితే ఆయన సంతానంగా నేను కనీసం రాజుని. ఆయనకున్న బాధ్యతలో కొంతైనా నా భుజాల మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యతను బట్టే మనం సమాజ క్షేమాన్ని కోరేది. అది క్రైస్తవుడు సమాజ క్షేమాన్ని కోరటం వెనక రహస్యం. క్రైస్తవుడు తన మట్టికే తన బ్రతుకును చూసుకోడు, తన సమాజ హితవును కోరతాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని కుమారుడైనందున దేవుడు చక్రవర్తి అయితే ఆయన కుమారుడు రాజు హోదాలో ఉండి తన ప్రజలందరినీ, అందరి క్షేమాన్ని కాంక్షిస్తాడు. అది క్రైస్తవుడి రహస్యం. అందుకే ఇతరులకు సేవ చేస్తాడు, అందుకే ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరతాడు, అందుకే తనకున్నది కూడా ఎదుటి వాళ్ళకి త్యాగం చేసే బుద్ధి కలిగి ఉంటాడు. రాజు చేసే పని అదే కదా. ముందు ఉన్నదంతా ప్రజలకు లేమి లేకుండా పెట్టేసేయండి, ముందు వాళ్ళ కడుపు నిండాలి, వాళ్ళు బాగుండాలి, అప్పుడు మనం సంతోషంగా ఉంటామని కదా రాజు వ్యవహరిస్తాడు. అది కాబట్టి ఇప్పుడు మనందరం కూడా, నీకు ఇంటి మీద చెత్త లేకపోయినా సరే, నేను చెబుతున్నా మళ్ళా, నీకు అప్పులు ఉన్నా సరే, నువ్వు ఎంత అందరి చేత తృణీకరింపబడి చాలా కింది స్థాయిలో, చాలా కనీసం గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తే అందులో ప్లాస్టింగ్ లేకుండా కూడా బతుకుతున్నావేమో కొంతమంది అనుకుంటారు. ఎప్పుడో కట్టారు గవర్నమెంట్ వాళ్ళు, దీనికి ప్లాస్టింగ్ చేసుకోవడానికి లేదు మాకు, శుభ్రంగా దీనికి ప్లాస్టింగ్ చేసుకొని సిమెంట్ చేసుకొని సున్నం వేసుకోవడానికి లేక ఈ రాళ్లలోనే బతికిడుతున్నాం అని కొంతమంది వాళ్ళు అనుకుంటుంటారు. నేను చెబుతున్నా, నీకు అలాంటి ఇల్లు ఉన్నా సరే, నేను నీకు మళ్ళా చెబుతున్నా, నువ్వు రారాజు బిడ్డవి. లోకరీతిని నీవు చాలా తక్కువ స్థాయిలో కనబడినప్పటికీ నీ దృష్టి మాత్రం ఎలా ఉండాలి అంటే, అందరి వలె నేను ఆలోచించకూడదు, అందరిలాగా నేను తలంచకూడదు, నా బాధ్యత పెచ్చు అన్న ఫీలింగ్ నీకు ఉండాలి ఎప్పుడు. అది యోసేపులో కనపడిద్ది, దానియేలులో కనపడిద్ది, దావీదులో కనపడిద్ది. అర్థమైందా? ఐగుప్తులో అయితే ఉన్నాడు కానీ ఐగుప్తీల చేష్టల్లోకి వెళ్ళలా యోసేపు. ఎందుకో తెలుసా? వారు నేను ఈక్వలా? వాళ్ళు నేను ఒక్కటేనా? దేవుని చేత ఏర్పరచబడిన అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడైన యాకోబు కొడుకుని నేను, ఇశ్రాయేలు కుమారుణ్ణి నేను. వారు నేను ఈక్వల్ కాదు. అవసరమైతే వీళ్ళందరినీ ఉద్ధరించడానికి పంపబడిన వాణ్ణి నేను. అది గుర్తుపెట్టుకోవాల్సింది. నిజంగానే ఉద్ధరించాడా లేదా? ఐగుప్తుల్లో కలగాపులగం అయిపోతే, వాళ్ళతో ఏకీబీకి అయిపోతే వాళ్ళని ఉద్ధరించేవాడా కరువు కాలంలో? నో. తాను ఏమై ఉన్నాడో యోసేపు ఎరిగున్నందున, తన స్థాయి ఏమిటో, తన అంతస్తు ఏమిటో, మరి వచ్చింది బానిసగానే. బానిసగా ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి తన అంతస్తు ఏమిటో గుర్తుపట్టాడు యోసేపు. అది నేను చెబుతుంది. నీ ఇంటి మీద చెత్త లేకపోయినా, గవర్నమెంట్ కట్టిన ఇంట్లో ప్లాస్టింగ్ లేకుండా ఉంటున్నా, కనీసం సరైనటువంటి పడక నీకు లేకపోయినా, సరైన తిండి లేకపోయినా, ఒక రకంగా చెప్పాలంటే ఒక బానిస లాంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నా, యోసేపు కలిగి ఉన్న స్పృహ నువ్వు కలిగి ఉండాలి. ఏమిటి అది అంటే, యోసేపు బానిసగానే అక్కడికి వెళ్ళినప్పటికీ, వీరి వంటి వాడను కాను నేను దేవుడు నన్ను ప్రత్యేకించుకున్న పాత్రని, దేవుడు ఏర్పరచుకున్న వారిలో నుంచి వచ్చిన వాడను, దేవుని జనుడను నేను గనుక వారితో నేను ఈక్వల్ కాదు. అవసరమైతే వీళ్ళందరినీ ఉద్ధరించడానికి నన్ను నేను దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలి. గట్టిగా తానేమిటో యోసేపుకు తెలుసు.
అలాగా తన్ను తాను పవిత్రంగా భద్రంగా కాపాడుకున్నాడు కాబట్టే రాబోతున్న 7 ఏండ్ల కరువు ముందుగా యోసేపుకు బయలుపరచబడింది. ఫలితంగా 7 ఏండ్లు ఐగుప్తీయులందరికీ కూడుబెట్టాడు ఆయనే. బ్లంట్గా చెప్పాలంటే అన్నం పెట్టింది ఆయనే. ఐగుప్తీయులకే కాదు, కనాను వాళ్ళకి, కనానులో ఉన్న తన వాళ్ళకు సైతం ఆహారం పెట్టి అన్నదాత అయ్యాడు ఆయన. ఒకవేళ తన్ను తాను అలా గుర్తించకపోతే, నేను నాదే ఉందిలే, నేను అందరిలో ఒకడిని అనుకున్నట్టయితే ఆ రహస్యం యోసేపుకు తెలిసేది కాదు. యోసేపు అందరికి అన్నదాత అయ్యేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య భూమి మీదకి వచ్చాడు, వడ్రంగం చేసే పనివాడి కుమారుడుగానే పెరగటానికి. కానీ ఏ స్థితిలో ఉన్న యోసేపు ఎలాగైతే ఐగుప్తులో తన మెట్టేమిటో, తన స్థాయి ఏమిటో గుర్తుపెట్టుకున్నట్టు యేసయ్య కూడా గమనించండి. మీరు భూమి మీదకి వచ్చి మనుష్య కుమారుడిగా ఉన్నప్పటికీ మనుష్య కొడుకులాగా బతికాడా? నో. మనుష్య కుమారుడిగా ఉన్నప్పటికీ నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, నేను దైవ కుమారుణ్ణి, నాది సపరేట్ అన్నట్టుగానే ఆయన మాట్లాడటం, ఆయన జీవితం కూడా మనకు అర్థమైపోతుంది. దీని అంతటిని బట్టి మీకేం అర్థమైంది చెప్పండి? అసలు మనం ఎవరిని? ఏమన్నా నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది, కానీ మన బతుకులు చూసేటట్టులేము. నువ్వు చెబుతుంటే కరెక్టేనేమో అనిపిస్తుంది, నిజంగా మనం ఏం సామాన్యం కాదు కదా అనిపిస్తుంది, కానీ కాసేపు అన్న తర్వాత మర్చిపోతాం. నేను చెబుతున్నా, నిజం తల్లి, నిజం. ఇది సత్యం. యేసు రక్తము చేత విమోచింపబడిన జీవితములన్నీ సామాన్యమైనవి కాదు. అందరి బ్రతుకులు వేరు, అందరి బాధ్యతలు వేరు. దేవుని రక్తము చేత విమోచింపబడిన మన బ్రతుకు వేరు, మన బాధ్యత వేరు. ఒక సామాన్యుడికి రాజుకి ఎంత వ్యత్యాసం ఉందో, మనకి సామాన్యులకి అంత, లోకస్తులకి అంత వ్యత్యాసం ఉంది. ఓకేనా? ఇంకొకటి, అంతవరకు ఈ తేడా మీకు అర్థమైతే సంతోషం. దానియేలు అదే గుర్తుపెట్టుకున్నాడు కాబట్టే బబులోను సంస్థానం మొత్తాన్ని కూడా దేవుని ముందు మరి లోబడేటట్టు చేశాడు. 4 రాజుల్ని గడగడలాడించాడు ఆయన టైంలో. దానియేలుదే పై చేయి. ఇక మిగిలిన వాళ్ళంతా దానియేలు దెబ్బకి కంగు తినాల్సిందే, ఎవడు కూడా నోరు తెరవడానికి లేదు. ఎందుకు అలా కాపాడుకున్నారు? తామేంటో తెలుసు. మళ్ళీ బానిసలుగానే వచ్చింది. బబులోను సంస్థానానికి యోధా నుండి వచ్చిన యువకుల్లో దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగో ఎలా వచ్చారయ్యా? రాజులుగా వచ్చారా, బానిసలుగా వచ్చారా? బానిస బ్రతుకులోనే వచ్చారు, కానీ రాజాది రాజు సంబంధులం అన్నట్టుగా డిగ్నిటీగా జీవించారు లైఫ్లో. దేవుడు అదే మనకు మొత్తుకొని చెబుతుంది. అందరిలాగా చీప్గా బతకవాకురా, కాస్త విలువగా బతుకు అంటున్నాడు. అది పరిశుద్ధంగా జీవించు, చెడిపోయిన పనులు చేయవాకు, అందరిలాగా ఏకిబీకిగా బ్రతకవాకు, చచ్చిన చేపలాగా నీళ్ళలో కొట్టుకొని పోవాకు, బతికిన చేపలాగా ఏటికి ఎదురేదు నాయనా, అందరూ వేరు, నువ్వు వేరు అని చెబుతున్నాడు. నేను మీలో ఉందును, మీలో సంచరింతును కనుక వారిలో నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. అందరిలాంటి జీవితం కాదు నాయన, నీది స్పెషల్ లైఫ్. ఏంటయ్యా నా స్పెషల్ అని నువ్వు అడుగుతావేమో, నువ్వు నా సంతానం అయ్యావురా అంటాడు దేవుడు. నీ సంతానం అయితే నా గొప్పతనం ఏంటంటే నేను రాజాది రాజుని రా అంట. నువ్వు రాజాది రాజు అయితే నా గొప్పతనం ఏంటంటే నువ్వు నా కొడుకు కనుక నువ్వు రాజువిరా, నువ్వు నా కుమార్తెవు కనుక రాణివి. రాజునైతే రాణినైతే మరి పైసలే అన్ని అప్పులేగా. అప్పుడు చెబుతాడు అనమాట ఇంకొక మాట, దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటది అంటే, సామాన్యుడికి ఉండే పోరాటం వేరు, ఒక రాజుగా నీకుండే పోరాటం వేరు నాయన. వినండి బాగా. అసలు ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ సమస్యలు? బాయ్ విను జాగ్రత్తగా. ప్రసంగం ఏం చేస్తా విను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. నేను హల్లెలూయా అన్నప్పుడల్లా భద్రత కొరకు, అందుకని కాస్త మర్యాదగా నోరు తెరిచి అనండి. ఒళ్ళు బరువుగా హల్లెలూయా 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 అనవాకండి. నాకేం దిమాగ్ ఖరాబ్ అయి పిచ్చి పెట్టి కాదు హల్లెలూయా చెప్పించేది పెద్దాకల. ఎవరన్నా ఏమరపాటు కనపడితే, పాప లైవ్లో వాళ్ళు ఎటు కనపడరు, వాళ్ళకి నా మొహం కనపడితే వాళ్ళు కనపడరు నాకు. మీకెళ్ళి చూసి ఎందుకంటానంటే, ఎవరన్నా కాస్త ఏమరపాటుకుంటే హల్లెలూయా అంటే సరి చేసుకో ఇటు తిరుగని. పురుషులకి వెళ్ళన్నా స్త్రీలకి వెళ్ళన్నా స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలా, గట్టిగా అందుబాటులో ఉండాలి, చెప్పిన జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఎన్నో
ఎదుర్కొని ఎన్నోసార్లు దేవుని చేత సంధింపబడి ఎన్నో విషయాలు పొందుకొని చెప్తున్నాను. ఏదో తేలికపాటిగా తీసుకోవకండి, ఈజీగా తీసుకోవద్దు. మరి పాయింట్కి వస్తాను. రెండవది చెప్తున్నా, అసలు ఎందుకు నాకే ఇవన్నీ? నువ్వేం చేస్తావు, చాలాసార్లు నీ లైఫ్ని ఇతరులతో పోల్చి చూసుకుంటావు, సామాన్యులతో. వాళ్ళ లైఫ్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, నీ లైఫే నీకు అస్తవ్యస్తంగా ఉన్నట్టు అనిపిస్తుంది, గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకంటే వాళ్ళే బాగున్నట్టున్నారే, నాకంటే వాళ్ళు అనుకునే జరుగుతుంది, వాళ్ళ పనే బాగున్నట్టుంది, నా జీవితం ఏంది అసలు అర్థం కావట్లేదు అని చాలామందికి అయోమయం ఉంటుంది. దానికి కారణం ఇది. ఏంటి నీ లైఫ్ ఇలాగ ఎందుకు ఉంది అంటే దానికి కారణం నీవు ఆయన సంతానం అయ్యావు కనుక. ఒక సామాన్యుడికి వచ్చే అనుభవాలు వేరు, నీకు వచ్చే అనుభవాలు వేరు. ఎందుకంటే రేపటి రోజున నువ్వు పట్టాభిషేకం పొంది కిరీటము ధరించి రాజదండము చేతబట్టి సింహాసనం ఎక్కవలసినటువంటి ఏర్పాటులోకి వచ్చావు. నువ్వు పాట పాడటం కాదు, కంజర కొట్టి, తబలా కొట్టి, కాంగో కొట్టి, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏమని పాడాం? రాజవంశములో. ఎవరు నువ్వా? అసలు నువ్వు రాజవంశానికి చెందిన వ్యక్తి అన్న సంగతి నీకు తెలుసా? ఎవరు, ఏ రాజవంశం, ఏ గోత్రం మీది? మా గోత్రం యూదా గోత్రం, మా రాజు యేసు రాజు. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. రాజవంశములో, మళ్ళీ ఒట్టి రాచరికమే కాదు, మీ యాజకులం కూడా. చూశారు మరి, మహోన్నతుని యాజకులం. ఏ కులం? ఆ కులం లేదు, ఈ కులం లేదు, యాజకులం. రాజులం, యాజకులం అంటే దేవుని రాజ్యమును పాలించవలసిన వాళ్ళం, మహోన్నతుని ఆరాధన జరిపించవలసిన వాళ్ళం. అది మన అంతస్తు, అది మన స్థాయి. ఆడపిల్లలైతే రాణులు, యువరాణులు. యువరాణిలాగానే ఉంది నా బతుకు అనవాకు. నువ్వు అన్నా సరే నువ్వు యువరాణివే. నువ్వు ఎన్ని సనుక్కున్నా కొనుక్కున్నా యువరాణివే, అంతే అంతే. యేసు రక్తంలో నీకు ఆ ధన్యత లభించేసింది. గనుకనే నీకు ఇవ్వబడిన పిలుపు వేరు, నీకు దేవుడు నిర్ణయించినటువంటి అధికారం వేరు, రేపు నీ భుజముల మీద దేవుడు ఉంచబోతున్న బాధ్యత వేరు. సామాన్యుడి కొడుకుని గురుకులానికి పంపించి అనేక సంవత్సరాల విద్యలన్నీ నేర్పేంత స్తోమత అతనికి ఉంటుందా? అతనికి అవసరం ఉందా? కుండలు చేసే పనివాడైతే కొడుకు కుండలు చేయడం నేర్పుకుంటాడు, వస్త్రాలు నేసే పనివాడైతే కొడుక్కి వస్త్రాలు నేర్పే విద్య నేర్పుకుంటాడు, తండ్రి నేర్పుకుంటాడు, సరిపోతుంది. కానీ రాజుగారి కొడుకుకి రాజుగారు నేర్పడు, గురుకులానికి పంపిస్తాడు. రాజపుత్రులు గురుకులంలో స్పెషల్ ట్రైనింగ్ అన్నమాట. హంసతూలిక తల్పాల మీద పొర్లాడి జీవించేటువంటి జీవితం 10 ఏళ్ల వరకు నడుస్తుంది. 10 ఏళ్ళు కూడా కాదు, ఒక 8-9 సంవత్సరాల వరకు నడుస్తుంది. ఆ 10 ఏళ్ల ప్రాయంలో తీసుకెళ్ళి గురుకులంలో అప్పచెబుతాడు, కింద పండుకోవాలా, కోరుకున్న తిండి తిన్నోడు కందమూలాలు తినాలా, రాత్రి పగలు సుఖంగా నిద్రపోయేవాడు హాయిగా ఆడిపాడి గొంతెమ్మ కోరికలన్నీ కోరి పిచ్చి పిచ్చి చేష్టాలన్నీ చేసేవాడు ఇక గురువుకి శుశ్రూష చేయాలా. గురువుకి నిద్ర పట్టక అటు మేసిలి ఇటు మేసిలి ఎంత మేసిలి సరే నిద్రపోయిందాక కాళ్ళు వస్తాల గురువుకి.
అర్థమైందా? గురువు నిద్రపోయిన తర్వాత గురువు గారి పాదాల దగ్గర నిద్రపోవాలి. గురువు గారికి లేచినాక ఆయన జాలి కలిగి, ఒరే పాపం బిడ్డ ఒత్తుతా ఇక్కడే నిద్రపోయాడు, వీడెంత విధేయుడు అని ఆయన కనికరం పుట్టి విద్యలు నేర్పాల. ఒక్కొక్క విద్య ఒక్కొక్క విద్య ఒక్కొక్క విద్య ఒక్కొక్క విద్య. వ్యూహరచన, శత్రువుల్ని మట్టుబెట్టేటువంటి వ్యూహరచన, చురుకుదనం, మరి ఆ విద్యలన్నీ నేర్పి అందులో మంచిగా అనుభవం గడించిన దాకా ఇక అప్పుడు నేర్పుతాడు గురువు. అన్నీ నేర్చుకొని మళ్ళీ అన్నిటికీ పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో వాడు పాస్ అయిన దాకా వాడికి నేర్పుతానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. పక్షిని చూపిస్తాడు చెట్టు మీద, ఏం కనపడుతుంది నీకు? చెట్టు మీద ఏం కనపడుతుంది? చెట్టు మీద పండు కనపడుతుందా? లేదు. పక్షి కనపడుతుందా? లేదు. మరేం కనపడుతుంది? పక్షి రెక్క కనపడుతుందా? లేదు. తోక కనపడుతుందా? లేదు. మరేం కనపడుతుంది? పక్షి కన్ను కనపడుతుంది. కొట్టేసాయి అంటాడు, బాణం వేస్తాడు అన్నమాట. అంటే ఏంది? చుట్టుపక్కల ఉన్న ఏది బ్యాక్గ్రౌండ్ ఏది చూడొద్దు అన్నట్టు. ఏదైతే నేను కొట్టమన్నానో అదే కనపడాలి నీకు. ఆ విధంగా అట్లాగా అన్ని రకాల విద్యలు నేర్పి అన్ని అనుభవాలు పొందిన తర్వాత వాడికి ఎన్ని బాధలు ఉంటాయి ఆ నేర్చుకునేటప్పుడు. అభ్యాసంలో అన్నీ అయిపోయిన తరువాత మొత్తం రెడీ చేసిన తర్వాత అప్పుడు కబురు పెడతాడు అంతఃపురానికి, రాజుకి. మీ కుమారుణ్ణి ఏమీ తెలియని పసివాడిగా నా చేతికి అప్పగించారు మహారాజా. ఇన్ని సంవత్సరాలలో మీ కుమారుణ్ణి సకల విద్యా పారంగతుని గావించి తిని వచ్చి మీ కుమారుణ్ణి పరీక్షించి మీరు తీసుకొని పోవచ్చును అని కబురు పెడతాడు గురువు. అప్పుడు వస్తాడు రథం వేసుకొని రాజు. రాగానే మళ్ళీ అయిపోదు, మళ్ళీ ఫైటింగ్ సీన్ ఉంటుంది. కొడుకు ఏమేమి నేర్చుకున్నాడో తండ్రి చూడాల ముందు. దేవునికి స్తోత్రం. చూడు ఎన్ని రకాల బాధలు వీడికి. అన్నీ అయిపోయిన తర్వాత ప్రతి దానిలో కూడా తన కుమారుడు జయం పొందుతుంటే, ప్రతి దానిలో తన కుమారుడు ఈజీగా గెలుచుకొచ్చేస్తుంటే, ఎన్ని రకాల విద్యలు అయితే ఉన్నాయో, ఎన్ని రకాల బాధ్యతలు ఉన్నాయి, ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయో అన్నిటినీ కూడా పరీక్షించి చూసుకుంటాడు. పోటీ పెట్టేస్తాడు. వేరే వాడిని తీసుకొచ్చి తన కొడుకు ముందు పోటీ పెట్టేస్తాడు. వాడికి కొడుక్కి ఫైటింగ్ పెడతాడు. నా కుమారుడని ఆలోచించొద్దు, పోటీ రాజీ లేకుండా జరగాలి, అందులో మళ్ళీ ఏ తేడా ఉండడానికి వీల్లేదు. ఆ పోటీలో కుమారుడు వీరోచితంగా పోరాడుతుంటే చూసి మా చిరంజీవి, మా కుమారుడు అని ఆనందపడి సంబరపడి పక్కన వాళ్ళకి వెళ్ళి చూస్తుంటాడు. వాళ్ళ అబ్బాయి బాగా పోరాడుతుంటే, ఫైట్ చేస్తుంటే, చూసారా, చూస్తున్నారా మీరందరూ మా వాడు ఎట్లా చేస్తున్నాడు. నేను చెప్పేది ఒట్టిది కాదు. అట్లా అన్నిట్లో సంతోషపడి సంబరపడి తన్మయించిపోయి మురిసిపోయి అయిపోయిన తర్వాత తన మెడలో హారాలన్నీ తీసి గురువు గారి మెడలో వేసేస్తాడు. గురువర్య, ఏమీ తెలియని అర్భక బాలునిగా మీకు అప్పగిస్తే వాడిని ఇంత గొప్పవాడిని చేశారు, నాకంటే యోధుడిగా చేశారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది, మీకు ఇదిగో ఇంత కేటాయిస్తున్నానని అప్పుడే చెప్పేస్తాడు అనమాట. మహాప్రసాదం అని ఇక స్వాగతిస్తాడు రాజు గురువు. అయిపోద్ది ఇక గురువు గారు రుణం అంతటితో. ఇక అప్పుడు అబ్బాయిని తీసుకొని పోవడానికి రథాలు వస్తాయి, పూల రథాలు. స్టార్టింగ్లో ఆనందం ఉంది, తర్వాత అగచాట్లు ఉన్నాయి. అగచాట్లన్నీ కంప్లీట్ అయిపోయి అన్ని పోరాటాల్లో జయం పొందిన తర్వాత పూల రథం వస్తుంది. ఆ రథం మీద అబ్బాయిని ఎక్కించుకొని, యువరాజా వారిని ఎక్కించుకొని ఇక ఆయన ఆయుధధారుడై నిలబడతాడు రాజ టీవీతో. వచ్చేటప్పుడు ఎట్లొచ్చాడు? నెంబర్ 1 సుంఠాలాగా వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడికి వచ్చేటప్పుడు, గురుకులానికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు? సుంఠా నెంబర్ 1గా వచ్చాడు. అంత ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎట్లా పోతున్నాడు ఇప్పుడు? రాజ టీవీతో వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఇక గానాలు, ఇక బాజా భజంత్రీలు, ఊళ్ళో పటాకులు. ఏందిరా ఈరోజు సంతోషాలు, ఈరోజు ఏంది పటాకులు వెలుస్తారంటే యువరాజా వారు వచ్చారు, అన్నీ జయించుకొని వచ్చారు. ఇక మనకి 2వ రాజు తయారైపోయాడు. ఇంతకుముందు ఒక రాజే పాపం, ఇప్పుడు మనకి 2వ రాజు కూడా తయారయ్యాడు. ఇక మనకి దిగులు లేదు. మనకి ఈ రాజు ఎంత అద్భుతంగా పాలించాడో, మన పిల్లల్ని ఇదిగో యువరాజు ఇంకా బాగా బాధ్యతగా చూసుకుంటాడని ఊరి జనం, రాజ్యపు ప్రజలు పండుగ చేసుకుంటారు. తెలుసా? లాజరు చనిపోయి
అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల చేత కునిపోబడింది అన్న మాట గుర్తుందా? లాజరుని దూత వచ్చి తీసుకెళ్ళలేదట, దూతలు వచ్చి తీసుకెళ్లారట. ఎంత బరువు ఉంటాడేంది ఏమండి? దూతలు అనేకులు వచ్చి తీసుకెళ్ళడానికి ఏమో 20 క్వింటాలు ఉంటాడు అయింది. ఏమాత్రం బరువు ఉంటాడని మోసుకొని పోవడానికి వచ్చారు? బరువు ఉంటాడని కాదు. జయ జీవితం స్వతంత్రించుకున్నాడు, జయము పొందాడు, దేవుని సంతానంగా వెళ్తున్నాడు. అందుకే దేవదూతలు స్వాగతం పలికారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ స్వాగతం ఎలా ఉంటుందో చూడాలనుందా? ఇప్పుడే కాదులే, సేవ చేసి కొంచెం ఆ తర్వాత చూదురు కానీ. లేదు ఇప్పుడే నాకు తొందరగా ఉందన్న చూడాలంటే ట్రై చేయి, వెళ్ళటానికి ట్రై చేయి. దేవుడిని అడుగు, దేవుడి చిత్తం అయితే తీసే దేవుడు పిలిచే అవకాశం ఉంటే అర్థమైపోయింది నీకు. కాకపోతే చెప్పడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇక నేను 2 రాకల్లో నిన్ను కలుసుకున్నప్పుడు చెప్పాలి. అప్పుడు నువ్వు చెప్పావు, ట్రై చేశానన్నా, దేవుడు నన్ను పిలిచాడు, నిజంగానే దేవదూతలు వచ్చారు, మంచి స్వాగతం లభించింది. కాకపోతే చెప్పేదానికి మనకి కనెక్షన్ కట్ అయిపోయింది. నేనే మృతుల్లో చేర్చబడ్డా, నువ్వే సజీవుల్లో ఉన్నావు అంటావు. సందేహము లేదు, సందేహము లేదు. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును. దేవునికి మహిమ. నాకు వచ్చిన పాటలన్నీ విజయ్ ఎగబడి ఇస్తాడు, మర్చిపోయిన పాట మాత్రం అది పట్టించుకోడు. అప్పుడు చూస్తే అది ఏం పాట అంటాడు. దేవునికి మహిమ. పాయింట్కి వద్దాం కదా. నేను చెప్పింది నిజం. ఖచ్చితంగా మన ముగింపును అట్లా సిద్ధపరుస్తాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పోరాటాలు మనకు ఉన్నాయి కాబట్టే జయించిన వానికి ఇన్ని ఇస్తానని చెప్పాడు. 7 సంఘాలకు 7 రకాల ఐటమ్స్ చెప్పాడు. అంటే ఒక్కో సంఘానికి ఒక ఐటమ్ ఇస్తానని కాదు, టోటల్గా జయ జీవితం స్వతంత్రించుకున్న వాడికి ఈ 7 ఇస్తాడు. దేవునికి మహిమ. అయితే ఇప్పుడు మనము జయం పొందాలి. జయం పొందాలంటే ఎంతకు ఫైటింగ్ ఏందో చెప్తే అది అయ్యేదా కాదా తేల్చుకుందామన్నా. ముందు ఫైటింగ్ చెప్పు అనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది. స్టార్టింగ్లో వేసుకున్న ప్రశ్న ఇప్పుడు మళ్ళా వచ్చిందనమాట, కొంచెం తిరిగినాక. ఓకేనా? రైట్. ఇంతకు ఫైటింగ్ ఏందన్నా, దేంతో ఫైటింగ్ చేయాలా, అదేదో చెబితే కాసేపు కత్తి తిప్పేద్దాం అయిపోద్దన్నా. అందురా నో, ఈ పోరాటము తుదిశ్వాస విడిచేంత వరకు చేయవలసిన పోరాటం. పోరాటం వచ్చినోడు పాడండి. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం. అదే చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆగిపోవచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు.
సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి సాగిపోచున్నాను, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం. దేవునికి మహిమ. మనకి పోరాటం ఉంది. అందరి లైఫ్లు వేరు, మన లైఫ్ వేరు. అందరికీ మనకున్నన్ని పోరాటాలు ఉండవు. మళ్ళీ చెప్తున్నా, అందరికీ మనకున్నన్ని పోరాటాలు ఉండవు. సామాన్యుడు వేరు, రాజు సంతానం వేరు. రాజు సంతానానికి పోరాటాలు పెచ్చు. ఇందాక చెప్పాను, వస్త్రాలు నేసే పనివానికి సంతానం ఉంటే ఓన్లీ వస్త్రాలు నేర్పుకుంటాడు. అదొక్కటి, ఆ పోరాటం గెలిస్తే చాలు అతను. కానీ రాజు కొడుకు కత్తి యుద్ధం నేర్చుకోవాలి, ఈట విసరడం నేర్చుకోవాలి, బాణం కొట్టడం నేర్చుకోవాలి, కర్రసాము నేర్చుకోవాలి, మల్ల యుద్ధం నేర్చుకోవాలి, కుస్తీ పైల్వాన్, కుస్తీ పోటీలు నేర్చుకోవాలి. అవునా కాదా? తర్వాత వ్యూహరచన నేర్చుకోవాలి. అంటే పథకం, వ్యూహరచన నేర్చుకోవాలి. అట్లాగే శత్రువు ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి ఆ చాతుర్యం నేర్చుకోవాలి. అంతేకాదు రిస్క్ వివాదాలకు జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా చేయటం నేర్చుకోవాలి. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, రాజు తీర్పరి తెలుసుగా మీకు. చూడండి, 1 కొరింథీ పత్రిక అదేదో అధ్యాయం, అదేదో వచనంలో ఉంటుంది, 6వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా? అదుగదుగదుగో మనకి ఇవ్వబడిన ఆధిక్యత చూడు. జడ్జిమెంట్ చేసే ఆ ఆధిక్యత మనకు లభించింది. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా? తీర్పు తీర్చేవాడు ఎవరయ్యా? నా శోధనలో మీరు నాతో కూడా ఉన్నవారు కనుక నాతో పాటు సింహాసనమందు కూర్చుండి మీరు తీర్పు తీరుస్తారని తనతో కూడా ఉన్న శిష్యులకు వాగ్దానం చేశాడు. ఆ శిష్యుల ఉపదేశం ద్వారా శిష్యులం అయ్యాం మనం కూడా. ఇప్పుడు వాళ్ళు తీర్పు తీర్చే అధికారం పొందితే మనకు లేదా? కొరింథీ సంఘం మొత్తానికి చెప్తున్నాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? అన్న, అంతమంది దేవదూతలు ఎటుంటారన్నా? ఓ మస్తు ప్రపంచాలు ఉన్నాయి, ఇది ఒకటే అనుకున్నావా? దేవుడు సృజించిన లోకములు, ప్రపంచములు కోటాను కోట్లు. మనం మస్తు పని చేయాల, బోల్డంత బాధ్యత ఉంది మన భుజాల మీద. దానికి రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, కుండలు చేసే పనివాని సంతానము మల్ల యుద్ధం నేర్చుకునే అవసరం ఉందా? కొంపదీసి వాడు మల్ల యుద్ధం నేర్చుకున్నాడు, కుండలన్నీ పగలు కొడతాడు. వాళ్ళయ్య కుండలు చేసినట్టు పగలు కొడతాడు, సరిపోద్దిగా. అర్థమైందా? కుండలు చేసేటువంటి వాని సంతతికి మల్ల యుద్ధము, కత్తి యుద్ధము, కర్రసాము, ధనుర్బాణములను వినియోగించుట, అలాగే ఇత్యాది వ్యూహరచనలు ఇవన్నీ అవసరం లేదు. సారదిప్పటం, కుండ చేయటం, ఏమండి, మట్టిని శుభ్రపరచటం, శుభ్రంగా నీటితో తడపటం, తగిన పాకం వచ్చేటట్టు రెడీ చేసుకోవటం, మట్టితో కుండను చేయటం, ఏమండి, దాన్ని కుమ్మరి ఆములో కాల్చటం, అంత అయిపోయినాక నీట్గా పేర్చడం, ఇంతవరకు తెలిస్తే చాలు. కానీ రాజు సంతానం అలా కాదే, వానికి అన్నీ తెలిసి ఉండాలి, ఎన్నో నేర్చుకొని ఉండాలి, దేనికైనా సమర్థుడుగా నిలబడాలి. అంటే మరి చిన్న విషయం. కాబట్టి ఎన్ని పోరాటాలో రాజు పిల్లలకి. అందుకే యేసయ్య మన యందు జాలి పడతాడు. అందుకే యేసయ్య మనల్ని అసహించుకోకుండా ఎన్నో పర్యాయాలు జారి పడినా, లే పడ్డావా, ఇంకెందుకు అక్కడ కూర్చొని ఏడుస్తున్నావు, మళ్ళీ ట్రై చేయంటాడు. ఎన్నో మారులు నే జారిపోయిన, ఎన్నో మారులు నే కుంగిపోయిన, ఎన్నో మారులు నే జారిపోయిన, ఎన్నో మారులు నే తొలగిపోయిన, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో దాచిన ప్రేమ, వెంబడించిన ప్రేమ, కృపలో దాచిన ప్రేమ,
మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా మరువలేదయ్యా విడువలేదయ్యా మరువలేదయ్యా విడువలేదయ్యా మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా. ఇప్పుడు ఆలోచించండి, ఎన్నిసార్లు జారిపడ్డామో, ఎన్నిసార్లు కృంగిపోయామో, ఎన్నిసార్లు కుమిలిపోయామో, ఎన్నిసార్లు ఇక నా చేత కాదని చేతులు ఎత్తేసాము. అయ్యా నా వల్ల కాదు ప్రభువా, నేను పనికిరాను ప్రభువా, అసలు నీ బిడ్డగా ఉండటానికే తగనయ్యా, నాకు ఆ స్తోమత లేదు, ఆ స్థాయి లేదు, ఆ అంతస్తు లేదు, ఆ పట్టుదల లేదు, ఆ రోషం లేదు, ఆ నీతి లేదు, ఆ నిజాయితీ లేదయ్యా. నేను ఒక బలహీనుడైన పాత్రను, బలహీనురాలనైన పాత్రను ప్రభు, నీ బిడ్డగా ఉండటానికి తగను ప్రభు, నీ పరువు తీసేస్తున్నానయ్యా. ఎన్నో మారులు నే జారిపోవటం అంటే అది రాలా నీ జీవితంలో ఎన్నోసార్లు అలాంటి అనుభవాలు నీ మనసుకు నీకు అనిపించలా? అసలు యేసయ్య బిడ్డనని చెప్పుకోవడానికే తగను నేను అనిపించలా నీకు? అలా అనిపించిన ప్రతిసారి యేసయ్య నిజమే, దరిద్రం మొహమా, నువ్వు అసలు నిజంగా నా పరువు తీసేస్తున్నావు, ఛ పనికి మాలినోడా, నువ్వు నా పరువు తీసేస్తున్నావు అన్నాడా? జాలి పడతాడు. గురువు దగ్గర విద్యను అభ్యసించడం చేతగాక, ఆ పోరాటాలు తట్టుకోలేక ఎన్నో దెబ్బలు తగులుతుంటే కొడుకు తండ్రి కబురు పెడతాడు, మల్ల యుద్ధంలో నా డొక్కలో దెబ్బ తగిలింది నాన్న అని కబురు పెడితే రాజు గుండె బాధపడితే, అయ్యో నా కుమారుడా దెబ్బ తగిలిందా నాయన, వస్తాను అని వెళ్ళిపోతాడు. రథం వేసుకొని కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడ తగిలింది నాయన దెబ్బ? ఇక్కడ తగిలింది తండ్రి అంటే, అవునా సరే ఇంకట్లయితే పోరాటం ఆపేసి వచ్చే నాయన అంటాడా? అన్నాడు. కొడుకుని దగ్గర తీసుకొని గుండెలకు హత్తుకొని ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని, తప్పదు నాయన భరించు, నా సింహాసనం ఎక్కాలంటే ఎన్ని సహించాలరా, ఎందుకంటే నీకంటే ముందు సింహాసనం ఎక్కిన నేను కూడా వాటన్నిటిని అనుభవించాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించాను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు పడుతున్న నొప్పి, నువ్వు పడుతున్న బాధ, నువ్వు ఎదుర్కొంటున్న శోధన అంతా నేను ఎదుర్కొన్న బిడ్డ. నీ గాయం నాకు తెలుసు, నీ ఓటమి నాకు తెలుసు, నీ వైఫల్యం నాకు తెలుసు. అందరిలాగా నిన్ను నిందించను, అందరిలాగా నిన్ను తృణీకరించను, ఎందుకంటే నువ్వు పడ్డ బాధలన్నీ ఆల్రెడీ పడి ఉన్నాను రా నేను. నా కుమారుడా, దగ్గరగా తీసుకొని తండ్రి కొడుకు తలను హృదయానికి హత్తుకొని, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలియదా నీకు? నా బిడ్డ నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా? నువ్వు శారీరకంగా ఇక్కడున్నావు, నీవు ఇక్కడ ఉన్నావురా, నేను శారీరకంగా సింహాసనం మీద ఉన్నాను, కానీ నా మనసంతా నీతోనే ఉంది. నీకు తెలుసా, నైట్ అన్నం దగ్గరికి వెళ్తే నాకు అన్నం తినబుద్ధి కాదురా, నువ్వు తిన్నావో లేదో గుర్తొస్తావు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కుమారుడు తిన్నాడో లేదో అని ఎన్నోసార్లు అన్నం మీద నుంచి లేచి వెళ్ళిపోయాను నాయన. నీకు తెలుసా, నువ్వు అంతఃపురం విడిచి గురువు దగ్గరకు వచ్చిన నాటి నుంచి నేను కూడా నేల మీదే పడుకుంటున్నాను నాయన. ఎందుకు తెలుసా, నా బిడ్డ అక్కడ కష్టపడుతుంటే నేను సుఖపడేదాన్ని, నేను కూడా నేల మీదే పండుకుంటున్నా. నువ్వు ఇక్కడ కందమూలాలు తింటూ మొదలుపెట్టినాక నేను అక్కడ రుచైన ఆహారం తింటూ మానేశానయ్యా. నువ్వు హాయిగా నిద్రపోతావేమో గురువుకి పరిచర్య చేసి, కానీ రాత్రంతా నీ విషయమే ఆలోచిస్తూ నేను ఎప్పుడో గునుకు తీసేది. నువ్వు ఇక్కడ ఉన్నావనే కానీ, నేను అక్కడ ఉన్నాననే కానీ నా మనసంతా నీతోనే ఉందిరా.
నువ్వంటే నాకెంత ఇష్టమో తెలీదా, కానీ వేరే మార్గం లేదు నాయన. నా తర్వాత నా సింహాసనం ఎక్కి పాలించాలంటే, నా ప్రజలకు న్యాయం చేయాలంటే, ప్రజాక్షేమాన్ని కోరి, ప్రజల భద్రత కోరి, అందరూ ఆదమర్చి నిద్రపోతున్నా మనం మేల్కోవాలి నాయన. అందరూ కడుపు నిండా తింటున్నా మనం కొంత వెలితుంచుకోవాలి నాయన. అందరూ నిద్రమొత్తలే పరధ్యానంగా ఉన్నా మనం నిద్రపోకూడదు నాయన, చురుగ్గా ఉండాలి. ఎందుకో తెలుసా, వారితో పాటు మనము నిద్రపోతే వారిని కాపాడేవాడెవడు? వారితో పాటు మనం కూడా తిని ఆనందపడితే వారి కడుపులు నింపేవాడెవరు? వారి గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు? అందుకే ప్రజల కోసం ఈ త్యాగాలన్నీ నేను చేసినట్లే నా కుమారుడా, నీవు కూడా అవన్నీ అనుభవిస్తేనే రాటు తేలుతావు. అప్పుడే నువ్వు రాజు అవుతావు. ఏం లేదు, ఆ సింహాసనం మీద నిన్ను చూడాలన్న ఆశ నాకంతే, ఇంకా వేరేదేం లేదు. నీ గాయం మానిపోతుంది అని ఆ మాటలు చెప్పి బిడ్డను ఓదార్చి, అవసరమైతే ఒక పూట బిడ్డ దగ్గర ఉండి వాడిని నిమ్మళ్ళపరిచి వాడిని అక్కడే ఉంచి వస్తాడు, కానీ అక్కడి నుంచి అంతఃపురానికి తేడు. అక్కడే ఉండాల, ఈ బాధలన్నీ పడాల. మరోసారి వస్తాడు, నాకు ఫలానా కత్తి ఫైటింగ్లో గాయం తగిలింది నాన్న అంటే, మళ్ళీ వస్తాడు, ఈ గాయాలన్నీ నేను పడ్డానయ్యా, ఇది ఇక్కడ చూడు, ఇది ఇక్కడ చూడరా, నేను కత్తి యుద్ధం నేర్చుకునేటప్పుడు తగిలింది నాన్న నాకు, ఇది ఇక్కడ చూడు. ఈరోజు యేసయ్య నీకు నాకు చూపిస్తాడు, నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నా ప్రక్క చూడు, రెండు విధాలా పొందాను. భౌతికంగా పొందాను, మానసికంగా కూడా ఎన్నో గాయాలు పొందాను నా కుమారుడా. వీటితో పోల్చుకుంటే నువ్వేం పొందావు? నేను మరణాన్నే రుచి చూశాను. నా బిడ్డగా నీవు కూడా అనుభవాల కొరకు సిద్ధపడాలి అని దేవుడు మాట్లాడతాడు. కాదని చెప్పగలరా? నేను చెప్పేది ఒట్టి కథ, రాజుగారి కథ. జస్ట్ రాజకుమారుడి మీద పోల్చి చూపిస్తున్నాను యేసయ్యకి మనకున్న అనుబంధం. మనం ఎదుర్కొంటున్న శోధనల విషయంలో ఆయన ఎలా స్పందిస్తాడో చెప్తున్నా. ఎన్నోసార్లు మనం కృంగిపోయిన వేళ, జారిపోయిన వేళ మన దగ్గరకు వచ్చి, మనుషులు ఎవరు అర్థం చేసుకోరు మనల్ని, యేసయ్య అర్థం చేసుకుంటాడు. మనకి ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయో, ఎంత నలుగుతున్నామో, ఎన్ని పోరాడుతున్నామో, ఎన్నిటిని తట్టుకుంటున్నామో చూసి కొన్నిసార్లు ముచ్చటపడ్డాడు, మురిసిపోయాడు, నవ్వుకున్నాడు, నా బిడ్డ అని సంబరపడ్డాడు. కొన్నిసార్లు మన గాయమై వాలిపోతే వెంటనే మన దగ్గరకు వచ్చి మనల్ని ఎత్తుకొని మన గాయాలు కట్టి వెన్ను తట్టి, భయపడుకో, ఈ మారు పోరాడు, ఈసారి ప్రయత్నించు, నువ్వు గెలుస్తావు, గెలిచి తీరుతావు. ఈ మారు ప్రయత్నించు, ఈసారి ప్రయత్నించు, నేను గెలిచాను, నువ్వు కూడా గెలుస్తావు, నేను నీకు తోడై ఉన్నాను, నా ఆత్మ నీకు అనుగ్రహిస్తాను, ధైర్యం తెచ్చుకోమంటాడు.